నాకు మీ ఫోన్ నెంబర్ కావాలండి. అంటే మీరంటే మీరు కాదు. ముందు ఈ వీడియో చూడండి. మా అమ్మాయి వయసు 30 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. జాబ్ చేస్తుంది. హైట్ ఉంటది. ఒక్కటే కూతురు. వచ్చే అల్లుడు ఇల్లరికంగా ఉండాలి. ఏంటి షాక్ అయ్యారా? నేను కూడా అంతే. సోషల్ మీడియాని ఇలా కూడా వాడుకుంటారా అని నిన్న నేను ఒక రీల్ చూసా యూట్యూబ్‌లో. అది నిజమో కాదో తెలీదు కానీ ఒక సిస్టర్ ఇలాగే చెప్పింది. అదేంటక్క నువ్వు చెప్పే మాటలకు నువ్వు చూపించే వీడియోకి సంబంధం లేదని మీరు అనుకోకండి. సంబంధం ఉంది. సరే ఆ వీడియో చూసా అని చెప్పాను కదా! ఆ సిస్టర్ పెట్టిన వీడియో చూసి నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. అందుకే అడిగా వాళ్ళ ఫోన్ నంబర్ అయినా లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ అన్నా కావాలని. సరే అది చెప్పే ముందు నిన్నో మొన్నో ఒక కామెంట్ వచ్చింది నాకు. "మీ తులసి కోటను ఒకసారి చూపించండి" అని. ఇదిగోండి మా తులసి కోట తీసుకొని కూడా 11 ఇయర్స్ అయిపోయింది. ఇదేమో పింగాణిది. నేను బేరమాడాలా తీసుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. దీని కాస్ట్ రూ. 500 అయితే రూ. 420 తీసుకున్నాను. ఇంక తులసి కోట కింద పెట్టినదేమో గ్రానైట్ అండి. ఈ ఇంటి వాళ్ళదే. వాళ్ళు ఒక పక్కన పెట్టారు. నేను తులసి కోట కింద పెట్టేసాను. ఎందుకంటే ముగ్గు వేసినా కూడా బాగా కనిపించిద్దని. ఇంకా గ్రానైట్ కింద పెట్టిన స్టాండ్ ఏమో మాదేనండి. దానిపైన ఇంత ముందు కుండ పెట్టేదాన్ని. అంతేనండి. మా తులసి కోట చూసారు కదా! సరే ఈ వీడియోలో నేను చిన్న పొరపాటు చేశాను. అదేంటో మీరు కామెంట్స్‌లో చెప్పండి. సరే ఇంతకీ ఫోన్ నంబర్ ఎవరిది అంటే ఎవరైనా గడపలకు డిజైన్ వేసేవారుంటే చెప్పండి. సంక్రాంతికి మా గడప కళకళలాడాలి. కనీసం వాళ్ళ డీటెయిల్స్ అన్నా చెప్పండి. ఏంటో నేను ఏ ఇంటికి రెంట్‌కెళ్ళినా గడపలకి డిజైన్ నాకేమో గడపలకి డిజైన్ అంటే ఇష్టము. అప్పటికి ఒకసారి ట్రై చేశా వేరే ఇంట్లో. అంత బాగా రాలేదు. ఎందుకు మళ్ళీ అలాంటి ప్రయోగాలు.